హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ గేర్. మీ అందరికీ థాటిక్ గేర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల మకర విలక్కు సీజన్ ఎప్పటి వరకు ఉండబోతుంది, మకర జ్యోతి మహోత్సవం ఎప్పుడు జరగబోతుందో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అలానే ఇప్పటి వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఎంతమంది దర్శించుకున్నారు, ఎంత ఆదాయం సమకూరిందో కూడా చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 2024 నవంబర్ 15 సాయంత్రం నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఈ రోజు నుంచే మండల సీజన్ ప్రారంభమైంది. ఇలా నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజా మహోత్సవం డిసెంబర్ 26 మండల పూజతో ముగుస్తుంది. ఆ తర్వాత శబరిమల అయ్యప్ప దేవస్థానం మూసివేస్తారు. మరలా మకర విలక్కు సీజన్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2025 జనవరి 19 వరకు మకర విలక్కు మహోత్సవం నిర్వహించబోతున్నారు. ఇక శబరిమల అయ్యప్ప దేవస్థానంలో మకర విలక్కు మకర జ్యోతి దర్శనం 2025 జనవరి 14వ తేదీన ఉండబోతుంది. మండల సీజన్ ప్రారంభం అవ్వడంతో అయ్యప్ప ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప మాలను ధరించిన స్వాములతో శబరిగిరిలు కిక్కిరిసి అయ్యప్ప నామస్మరణతో మారిమోగిపోతున్నాయి. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో స్వాములు క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. దాదాపు 10 గంటల సమయం పడుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ మండల సీజన్ ప్రారంభమైన మొదటి 9 రోజుల్లోనే ఏకంగా 6 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లుగా రీసెంట్ గా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఇక గత సీజన్ లో ఇదే సమయానికి 28.38 కోట్లు ఆదాయం రాగా దేవస్థానానికి ప్రస్తుతం 41.64 కోట్లు పెరిగినట్లుగా దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్ప ప్రసాదాల ద్వారానే దాదాపు 20 కోట్లు వచ్చినట్లుగా రీసెంట్ గా దేవస్థానం బోర్డు తెలపడం అయితే జరిగింది. ఇక స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం వండి పెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో 3 ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లవలసిన పరిస్థితి లేదని స్పష్టం చేసింది దేవస్థానం. పంబా వద్ద ఉన్న రియల్ టైమ్ ఆన్లైన్ బుకింగ్ వద్ద ఆధార్ కార్డ్ చూపించి స్పాట్ బుకింగ్ దర్శనం కోసం టోకెన్లు తీసుకోవచ్చని సూచించారు. అలానే భక్తులు ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావద్దని చెప్పడం జరిగింది. ఇంకా శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందినా వెంటనే ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ గేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.